హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ లియో. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇవాళ అయితే మేము ముందడికి ఎందుకు వచ్చినా అంటే మంచి క్రేజీ కంటెంట్ అయితే మేము ముందడికి తీసుకొని వచ్చేసిన. మీరైతే ఇవాళ రేపు ఇంటర్వ్యూ చూస్తురు కావచ్చు. ఒకడేమో నాకు అన్న తెలుసు ఈ అన్న తెలుసు, మనది అట్లా ఉండదు. మొత్తం ఫన్నీ కంటెంట్ అనుకోరాదు. మీరైతే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా పక్కా చూడుర్రి. కాదురా చింటూ, ఇవాళ ఇంటర్వ్యూ అని తీసుకొచ్చినావు. ఎవరి మీద కొడతాను ఇంటర్వ్యూ? ఆల్రెడీ వస్తాను అడు చూడు. మస్తు హెయిర్ స్టైల్ కోరడా, జేబుల ముందా రోకడా, ఈ స్టైల్ చూసి మాళ్ళు చూసి పట్టాని ఎనకల. నమస్తే, కూసో బాయ్, కూసో. ఇమ్రా మార్కస్, ఫస్ట్ ఆ గుండి పెట్టుకోరా. అరే ఏంద్రా బాయ్, ఇంటర్వ్యూ పిలిచి అరైతురే అంటుండేంద్రా వీడు. అరే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు, ఇంటర్వ్యూ ముందే చెప్తున్నా మరి. బ్యాక్గ్రౌండ్ పాటలు మాత్రం చొక్కులు ఉన్నోళ్ళు కాదురా. పోరాడు నీ గురించి గలీజే చెప్పిండ్రా. అవునా? ఏ పోరాడురా బాయ్, ఏమన్నారా? నువ్వు పోరాలతో క్రికెట్ ఆడేటప్పుడు బాల్. అవునరా బాయ్, ఇది మాత్రం నిజం. బాలు అసలు నువ్వు బాల్ ఎందుకు ఎత్తుకపోతుండే బాయ్? ఓవర్ కి 4 బాల్ ఉంటాయని నేను అన్నా బాయ్ పోరోళ్ళతో. అవును కాదన్నా, ఓవర్ కి 6 బాల్ ఉంటాయని నాతో చిన్న జగడం పెట్టుకునేది బాయ్. వాళ్ళు పెట్టుకుంటే నాకు నచ్చలే. ఏం చేసినా పోరోళ్ళు క్రికెట్ ఆడినాక హాఫ్ టైం బ్రేక్ తీసుకుంటారు చూసినావా, అప్పుడు అక్కడ ఉన్న బాల్ తెల్లారే వాళ్ళు అయ్యవని పట్టుకుని వస్తారు మా ఇంటి మీదకి. పట్టుకొచ్చి ఏం చేసి అయితే పట్టుకొచ్చిర్రిగా. పట్టుకొస్తే చెప్పినా ఇట్లా అంటే ఇట్లా చేసినా బాయ్ అంటే, ఇక వాళ్ళు ఇక చిన్న పిల్లోడు కదా నాని తెలియక అట్లా అన్నాడు నిన్ను అని అంకుల్ కి డైరెక్ట్ ఘోరం భయపడ్డాడు రా బాబు. వానికి డైరెక్ట్ బయట దొరికితే చిత్తే అన్న. అంటే ఇక నాని పోనీ నాని, ఇక పిల్లలు తెలియక వేసిరు అనుకుంటా అన్నాడు అంకుల్. ఇక అంకుల్ మాట నాకు నచ్చింది. ఇక తీసుకున్న బాల్ అయితే అన్ని ఇచ్చేసిన మళ్ళా పూరాలకు. బాయ్, నువ్వు నార్మల్ గా ఏం పని చేస్తావు? టీపీటీ అంటే ఏంటి బాయ్? తింటా పంట తిరుగుతా. నువ్వు గోల్ అయితే చోరీ చేసినావు, అవన్నీ ఏం చేసినావు? ఏమున్నది బాయ్, రూపాయికి ఒక గోల్ అమ్ముతారు బాయ్ షాప్ లా. మనకాడ అట్లా కాదు, రూపాయికి 2 గోళ్ళు అమ్ముతాం మా గల్లిపూరులో. అట్లా పైసలు వస్తాయి బాయ్. మనం అంతే, మళ్ళీ ఊరంతా అమ్ముతావు? ఇక ఊరంతా అమ్మా బాయ్, జస్ట్ మా గల్లిపూరులకి అమ్ముతా. కాదురా, ఇప్పుడు నీకైతే ఇంత పేరు అయితే వస్తుంది. మీ ఇంట్లో ఎంత ఫీల్ అవుతారు నీ గురించి? భయ్యా ఖాళీ మెంటల్ ఖుషి అయిపోతురు భయ్యా మా ఇంట్లో అయితే. గాయస్, ఇప్పటికైతే ఇంటర్వ్యూ అయితే ఎండ్ చేసేద్దాం. ఏదో మరి పెద్ద ఇంటర్వ్యూ కాదు, మామూలుగా చిన్న ఫన్ గా తీద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముగ్గురు మంచి ఫన్నీ కంటెంట్ అయితే పట్టుకొని వచ్చేస్తాం. గాయస్, మీరైతే ఈ వీడియోకి 100 లైక్ అయితే కంప్లీట్ చేయాలి. బాయ్, ఇంకేమైనా ఉంటే నువ్వు చెప్పరాదు. గాయస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంటను మాత్రం గట్టి కొట్టుర్రి. మీకు ఇంకా ఇలాంటి ఫన్నీ కంటెంట్స్ కావాలంటే కామెంట్లను అయితే చెప్పేయండి, మేము చూసేసుకుంటాం.